అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు పృథ్వీ టారో. అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగుండాలి, యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేయాలని ఆశిస్తున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చి మీ పర్సన్ గురించి మీరేం ఆలోచిస్తున్నారు. మా వీవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అన్న టాపిక్ పైన ఈరోజు రీడింగ్ తీయాలనుకుంటున్నానండి. ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పండి యూనివర్స్, మా వీవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వీళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు. డిఫరెంట్గా వీవర్స్ ఏం ఆలోచిస్తున్నారు పర్సన్స్ గురించి. అంటే వీళ్ళు బాధపడుతూ ఉంటారు, లేకపోతే హ్యాపీగా ఉంటారు, ఏదో ఒక సిచ్యువేషన్లో ఉంటారు కదా. వీవర్స్ కూడా ఏం ఆలోచిస్తున్నారు అన్న టాపిక్పై ఈరోజు రీడింగ్. ప్లీజ్ చెప్పండి యూనివర్స్, మా వీవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు. మా వీవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు. మా వీవర్స్ వాళ్ళ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు. ప్లీజ్ చెప్పండి యూనివర్స్, మా వీవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు. బాటమ్ ఆఫ్ ది డెక్. ఇది లేకుండా రీడింగ్ రాదండి. రీడింగ్లోకి వస్తే మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని అంటే, మీ పర్సన్ మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయలేదు అని మీరు చాలా బాధపడుతున్నారు, చాలా కోపంలో కూడా ఉన్నారు. ఎందుకంటే ఇది అందరి రీడింగ్ అండి. ఇది ఎవరెవరికి ఎలా రిజనేట్ అయితే అలా తీసుకోండి. ఇది ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకైనా, వైఫ్ అండ్ హస్బెండ్కైనా, లవర్స్కైనా, అదర్ రిలేషన్స్ ఏవైనా కూడా అందరికీ ఈ రీడింగ్ వర్తిస్తుంది. మీకు ఎవరెవరికి ఎలా రిజనేట్ అయితే అలా తీసుకోండి. మీరు ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్ గురించి, మీ ప్రపోజల్ని తను యాక్సెప్ట్ చేయలేదు అని అనుకుంటున్నారు. అంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు. ఎందుకు మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయలేదు అని అంటే, అది పాస్ట్లో కానీ ప్రజెంట్లో కానీ మీ ప్రపోజల్ని మీ పర్సన్ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అని అంటే, అది ఒక రిలేషన్ పరంగానే కాదండి. సహజంగా మీరు ఏదైనా విషయం చెప్పినా కూడా తను దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం, ఆ సందర్భానికి తగినట్టు తను రెస్పాండ్ అవ్వకపోవడం, దాన్ని స్వీకరించకపోవడం. అంటే రిలేషన్నే వద్దన్నారని కాదండి. ఇప్పుడున్న దాంట్లో మీరు ఏ రకమైన ప్రపోజల్ చేసినా, అంటే ఒక వర్క్ పరంగా కానీ, లేదైనా ఒక విషయం పైన కానీ, మీకు నచ్చిన విషయాన్ని తన ముందర పెట్టడం కానీ, అలా ఎటువంటిది పెట్టినా కూడా తను నో చెప్పడం, అంటే దాన్ని ఇగ్నోర్ చేయడం అనమాట. రిలేషన్ అని కాదు, రిలేషన్నే ఇగ్నోర్ చేసేది ఉంటే ఇలాంటి కార్డ్స్ రావు. మీరు ఏమనుకుంటున్నారు అన్న టాపిక్పై రీడింగే రాదు. మీరు ఏదైనా విషయాన్ని అక్కడ పెడితే, అది ఎలాంటిదైనా తన ముందు పెడితే తను రిజెక్ట్ చేయడం, అంటే ఇగ్నోర్ చేయడం, ఆ విషయాన్ని దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం, అది ఎలాంటి విషయమైనా కావచ్చు, యాక్సెప్ట్ చేయలేదు. అందుకు మీకు చాలా విపరీతమైన పెయిన్ఫుల్గా ఉండి చాలా డిప్రెషన్లోకి వెళ్తున్నారు, చాలా కోపంగా ఉంది మీకు. ఇది ఇంతకు ముందే లవ్లో ఉండి ఉన్న వాళ్ళైతేనేమో మీ మధ్య జరుగుతున్న ఆర్గ్యుమెంట్స్కు మీరు ఏదైనా తనకి ఏదైనా ప్రపోజల్ పెడితే దానికి కావచ్చు. న్యూగా స్టార్ట్ అవుతున్న లవర్స్కి మీరు ప్రపోజ్ చేస్తే తను మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం, తనకు కావాల్సిన వాటి వైపు మాత్రమే చూడడం, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం, ఇలా చూపిస్తుంది. అంటే దీనిలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారని అంటే, చాలా పెయిన్ఫుల్గా
చాలా డిప్రెషన్లో ఉండి చాలా బాధపడుతున్నారు. ఒక రకంగా మీకు కోపం కూడా ఉంది. ఎందుకు నా పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు, నన్ను ఎందుకు దూరం పెడుతున్నాడు, నన్ను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నాడు, సారీ డూ అన్నందుకు అందరికీ వస్తుంది. ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు, ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు, నా ప్రపోజల్ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అన్న విషయంలో మీకు చాలా కోపం వస్తుంది, చాలా డిప్రెషన్లో ఉన్నారు. ఏదో ఒక మదర్లీ క్యారెక్టర్ మీ మధ్య ఉండి మిమ్మల్ని ఏదో విడదీస్తుంది అన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారండి మా వ్యూవర్స్. ఏదో ఒక బిగ్ క్యారెక్టర్, ఏదో ఒక బిగ్ పర్సనాలిటీ మిమ్మల్ని విడదీస్తోంది, అంటే మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయకుండా చేస్తోంది అన్నట్టు మీరు ఫీల్ అయిపోతున్నారు. అది తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే ఎనీ సిచ్యువేషన్ అంటే ఏదైనా కావచ్చు, ఇది ఫ్యామిలీయే కావచ్చు, కెరియరే కావచ్చు, అంటే వేరే వాళ్లకు ఏదో న్యాయం చేస్తున్నాను అనుకొని తనకు తనే న్యాయం చేసుకోలేకపోతున్నారు మీ పర్సన్. అంటే నేను కరెక్ట్గా ఉన్నాను అంటే ఇప్పుడు మీ విషయంలోనే వస్తే మీ ప్రపోజల్ని తను యాక్సెప్ట్ చేయలేదు, మీరు చాలా బాధపడుతున్నారు, కోపంగా ఉన్నారు. అంటే మిమ్మల్ని కాదని వేరే వాళ్ళకు న్యాయం చేస్తున్నాను అన్న ఒక దాంట్లో ఉండిపోయి తనకు తనే అన్యాయం చేసుకుంటున్నారు. వాళ్ళకి న్యాయం చేస్తున్నాను అనుకుంటున్నారు, ఇక్కడ మీకు అన్యాయం చేస్తున్నారు, తనకు తను అన్యాయం చేసుకుంటున్నారు. అంటే మోసం చేసుకుంటున్నారు తనే. వేరే ఇప్పుడు మీ ప్రేమని వేరే వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేస్తే తనను మోసం చేసుకున్నట్టే కదండి. ఎంతసేపు తన చూపు వేరే వాళ్ళపైనే ఉంది కానీ అంతగా ప్రేమించే మీ పైన లేదు. అందుకని తనే మోసం చేసుకుంటున్నారు. ఇక్కడ మీ ప్రేమను యాక్సెప్ట్ చేయకపోవడమైనా కావచ్చు, మీ రిలేషన్లో ఉండి మిమ్మల్ని దూరం పెట్టడమైనా కావచ్చు, ఎన్నో సంవత్సరాల రిలేషన్ జరుగుతూ ఉండే సడన్గా మిమ్మల్ని దూరం పెట్టడం, మీతో మూవ్ ఆన్ అయిపోవడం, మీకు బ్రేకప్ చెప్పేయడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అయినా కావచ్చు. అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి తనే మోసం చేసుకుంటున్నారు. ఈ థర్డ్ పార్టీ ఇక్కడ ప్రజెంట్ చూపిస్తున్నదైతే ఫ్రెండ్స్ లేకపోతే తన ఫ్యామిలీ, వీళ్ళ కోసం కూడా మీ లవ్ని సాక్రిఫైస్ చేయొచ్చు. ఆ రకంగా చూస్తే మీరైతే బాధపడుతున్నారు, డిప్రెషన్లో ఉన్నారు. మీరేమనుకుంటున్నారంటే సరే ఇదంతా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నా పర్సన్ ఉన్నా, నన్ను యాక్సెప్ట్ చేయలేకపోయినా, వాళ్ళ కోసం మా లవ్ని సాక్రిఫైస్ చేసిన, వాళ్ళ కోసం నన్ను దూరం పెట్టినా, లేకపోతే అదర్ పార్టీ వల్ల నన్ను దూరం పెట్టినా, ఏది ఏమైనా కానీ మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారనంటే మీకు కొత్త అవకాశం రావాలి, న్యూ ప్రపోజ్ జరగాలి మీ లైఫ్లో అని మీరు అనుకుంటున్నారు. ప్రజెంట్ మా వ్యూవర్స్ ఇలా అనుకుంటున్నారు. ఏమైనా జరిగిపోని ఇక్కడ మిమ్మల్ని మోసం చేశారని అనుకుంటున్నారు. అంటే జరిగిన సిచ్యువేషన్స్ వల్ల ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషనే కానీ ఇంకా వేరే రకమైన సిచ్యువేషన్స్ వల్ల కానీ మిమ్మల్ని మోసం చేశారని మీరు అనుకుంటున్నారు. మీరు మోసపోయానని కూడా అనుకుంటున్నారు. మీ మధ్య చాలా గొడవలు, ఆర్గ్యుమెంట్స్, ఎన్నెన్నో నానా బీభత్సం మీ రిలేషన్లో జరిగింది. వీటన్నిటిని చూసి మీరు ఏమనుకుంటున్నారంటే నేను చాలా మోసపోయాను, ఇంత మోసం చేశారు నా పర్సన్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి నన్ను ఇంత మోసం చేశారు, అసలు నన్ను పట్టించుకోలేదు, ఎవరి కోసమో నన్ను సాక్రిఫైస్ చేస్తున్నారు, నా ప్రపోజల్ అసలు యాక్సెప్ట్ చేయట్లేదు అని మీరు అనుకుంటున్నారు. చాలా బాధపడుతున్నారు, కోపంగా ఉన్నారు. ఒక మదర్లీ క్యారెక్టర్ మిమ్మల్ని విడదీసింది అనుకుంటున్నారు. అది ఏ రకంగా అయినా కానీ, మదర్లీ క్యారెక్టరే కానీ వేరే అదర్ పర్సన్ అయినా ఎవరికి ఎలా రిజనేట్ అయితే అలా తీసుకోండి. ఏదో ఒక క్యారెక్టర్, ఏదో ఒక థర్డ్ పర్సన్ మీ రిలేషన్ని బ్రేక్ చేసింది, అందుకే నా ప్రపోజల్ని నా పర్సన్ యాక్సెప్ట్ చేయట్లేదు, నేను మోసపోతున్నాను అని మీరు బాధపడుతున్నారు. ఈ విషయంగానే మీ మధ్య చాలా ఆర్గ్యుమెంట్స్, గొడవలు చాలా జరుగుతున్నాయి. కానీ ప్రజెంట్ మీరు ఏమనుకుంటున్నారనంటే మీ పర్సన్ కోసమే మీరు వెయిట్ చేస్తున్నారు. మీకు ఎన్ని అవకాశాలు ఉన్నా మీ పర్సన్ కోసమే మీరు వెయిట్ చేస్తున్నారు. మీరు తనకు ఒక ప్రపోజల్ పెట్టాలనుకుంటున్నారు. కొత్తగా ఒక న్యూ ఆపర్చునిటీ మీలోకి రావాలి, కొత్త అవకాశం మీ జీవితంలోకి వచ్చి మీ పర్సన్తో రీయూనియన్ జరగాలనుకుంటున్నారు. మీ రిలేషన్ని హ్యాపీ రిలేషన్ చేసుకోవాలనుకుంటున్నారు, మ్యారేజ్ వరకు వెళ్ళాలనుకుంటున్నారు, హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఉంది, ప్రేమ ఉంది, అట్రాక్షన్ ఉంది. మీరు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం, మీరు సోల్మేట్ కనెక్షన్ మీది. ఇలా అనుకుంటున్నారు. అంటే మీరు బాధలన్నీ పక్కకి వెళ్ళిపోయినా ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారు. ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారనంటే, ఎలా ఫీల్ అయ్యారు అంటే ఇది పాస్ట్లోనే చూసుకోవాలి. ప్రజెంట్ మీరు ఏమనుకుంటున్నారనంటే రిలేషన్ కావాలనుకుంటున్నారు కదా. పాస్ట్లో ఏమనుకున్నారంటే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండడం వల్ల మీరు ఎలాగనంటే
మీరు చాలా మోసపోయినట్టు, ఒక 100 కత్తులు వచ్చి మీలో కుచ్చుకున్నట్టు ఫీల్ అయిపోయారు మా వీవర్స్. ఎలా బాధపడ్డారనంటే ఇంకా చెప్పుకోవడానికి మాటల్లో లేవు. అది ఎంతసేపు అది అనుభవించడమే. ఆ అనుభవించడం కూడా అది బయటికి చెప్పుకోలేని ఒక పెయిన్ మీకు. ఎట్లా చెప్పుకోవాలి అంటే ఈ పర్సన్ని ఎలా మర్చిపోవాలి అంటే, మొదట్లో మీకు ఎంత ప్రేమ చూపించుంటారో, మర్చిపోలేని ప్రేమ చూపించిన మనిషిని మర్చిపోవడం అంత సాధ్యమైన పని కాదు. ఎందుకనంటే మీ స్టార్టింగ్లో మీరు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్నప్పుడు, మీరు ఓకే అనుకున్నప్పుడు ఎలా ఉంటుందనంటే, అది ఒకరి మాట ఒకరు అన్నట్టు ఉంటారు కదా, అంత ప్రేమ చూపించి ఉంటారు కదా మీ పైన. దానివల్ల ఏమైందనంటే మీకు ఇప్పుడు ఈ బంధాన్ని వదులుకోవడం చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంది. అంత ప్రేమ చూపించిన మనిషిని వదులుకోవడం కష్టం. అందుకే మీరు ఏమనుకుంటున్నారంటే, మీకు ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ వచ్చినా, తను ఎటువంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా, మీరు తనను క్వశ్చన్ చేస్తూ ఉన్నా, అంటే మీరు గట్టిగా అడుగుతున్నారు ఏంటిదంతా అని, మీరు గట్టిగా అడుగుతూ ఉన్నా తను రెస్పాండ్ అవ్వకపోయినా మీలో ఉన్న ప్రేమని అట్లా దాచుకొని ఉన్నారు. అంటే తన మీద మీకు కోపం అంటూ లేదండి. ఇంత సిచ్యువేషన్ జరుగుతున్నా కూడా మీ పర్సన్ పైన మీకు కోపం లేదు, ఇంకా ప్రేమే, ఇంకా అట్లా దాచేసుకుంటున్నారు ప్రేమని. ఎంత ప్రేమని దాచుకుంటున్నారు చెప్పుకోలేక. ఇటువంటి ఒక సిచ్యువేషన్లో మీరున్నా కూడా మీ ప్రేమని దాచేసుకుంటున్నారు, చెప్పట్లేదు. అంటే నా పర్సనే కదా, ఏం కాదులే, మళ్ళీ వస్తారులే అన్నట్టు. మళ్ళీ మీకు న్యూ బిగినింగ్ చేయాలని ఉంది, మీ రిలేషన్ని హ్యాపీ రిలేషన్ చేసుకోవాలని ఉంది, మీ రిలేషన్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్లాలని ఉంది. మీ పర్సన్ అందరికీ ఒక సజెషన్ ఇచ్చే పర్సన్, అంటే తను 10 మందికి సలహాలు ఇచ్చే స్థాయిలో ఉన్నారు మీ పర్సన్. ఇలా ఆలోచిస్తున్నారు. మీరు మీ ప్రేమనంతా దాచుకున్నారు, మళ్ళీ మీకు రీయూనియన్ జరగాలనుకుంటున్నారు, మీ మీ రిలేషన్ మ్యారేజ్ వరకు వెళ్ళాలనుకుంటున్నారు. ఓవరాల్గా ఏంటంటే మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని మీరు ఆశిస్తున్నారు, మళ్ళీ మీకు రీయూనియన్ జరగాలనుకుంటున్నారు. బాధపడుతున్నారు, జరిగిన సిచ్యువేషన్లను గుర్తు చేసుకొని చాలా బాధపడుతున్నారు. మీకు చాలా అంటే చాలా పెయిన్ ఉంది. మీరు ఏదో ఈ రిలేషన్లో చాలా మోసపోయినట్టే ఫీల్ అయిపోతున్నారు, మోసపోయారు కూడా. ఎందుకంటే మీ పర్సన్ ఇది సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినట్టే. అంటే మళ్ళీ మీరు కోరుకుంటున్నారు అని అంటే తన బిహేవియర్ సెకండ్ చూపిస్తున్నారు అన్నట్టే కదా. అంటే ఫస్ట్లో తన నెగిటివ్ అంతా చూపించేశారు. అంటే ఇప్పుడు నెగిటివ్ లేదా అంటే నెగిటివ్ ఉండే ఉంటుంది. ఆ నెగిటివ్లో కూడా మీరు పాజిటివ్ చూసుకుంటున్నారు. తను మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్న అందులోనే మీ ప్రేమను చూసుకుంటున్నారు, అందులోనే మీరు ఉండిపోయారు. అందుకే మళ్ళీ మీకు కొత్తగా అవకాశం రావాలని, మీ రిలేషన్ని హ్యాపీ రిలేషన్ చేసుకోవాలని మీకు ఎంత బాధ ఉంది మనసులో ఉన్నా కూడా, ఇది కోపముతో కూడిన ప్రేమ మీది. కోపము ఉంది, ద్వేషము ఉంది, చాలా ఇరిటేషన్గా ఫీల్ అవుతున్నారు, ఇంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారని మీకు చాలా అంటే చాలా కోపం ఉంది. అయినా కూడా తన మీద ఉన్న ప్రేమ మీకు మళ్ళీ తనతో రీయూనియన్ జరిగితే బాగుండు అనే ఉంది. మీరు అలాగే ఫీల్ అవుతున్నారు. మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనే మీరు అనుకుంటున్నారు. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది, అట్రాక్షన్ ఉంది. సిచ్యువేషన్స్ ఏవైనా చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి మీ మధ్య, చాలా గొడవలు జరిగాయి. అది చిన్న చిన్న విషయాలకా పెద్ద విషయాలకా అది ఎవరెవరి దాన్ని బట్టి వాళ్ళు తీసుకోండి. మ్యాక్సిమం ఇక్కడ చూపించేది ఏంటంటే మీ మధ్యలో ఉన్న థర్డ్ పార్టీ, అది ఏదైనా కావచ్చు. ఒక మదర్లీ క్యారెక్టర్ మిమ్మల్ని విడదీసినందుకే కావచ్చు, లేకపోతే యాక్చువల్ ఏదైనా రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండడమే కావచ్చు, తన థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మీకు న్యాయం చేయలేకపోవడము కావచ్చు, ఏదైనా కావచ్చు. మొత్తానికి మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లోనే ఉన్నారు మీతో. ఇప్పుడు మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లోనే ఉండుంటారు. అందుకే మీ ఆలోచనలు ఇలా ఉన్నాయి. మీ పర్సన్ని మీరు మళ్ళీ కలవాలి, మళ్ళీ ఈ రిలేషన్ని మళ్ళీ ముందులాగా చూసుకోవాలి అని చెప్పి చాలా ఆలోచిస్తున్నారు. చాలా అంటే చాలా దిగులుగా, ఏం చేయాలి ఈ సిచ్యువేషన్లో నేను, మళ్ళీ నా పర్సన్ నా లైఫ్లోకి వస్తే బాగుండు, మళ్ళీ తనతో నాకు రీయూనియన్ జరిగితే బాగుండు, నేను పెడుతున్న ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా. కొందరికైతే యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అంటే గొడవలు జరిగి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు వెళ్ళి తనని రిక్వెస్ట్ చేసి మళ్ళీ మనం ఎప్పటిలాగా ఉందామంటే కొందరు యాక్సెప్ట్ చేయొచ్చు, కొందరు చేయకపోవచ్చు. అలా కూడా మీరు ఫీల్ అవుతున్నారు, అందుకు కూడా బాధపడుతున్నారు మీరు.
మీరు అనుకునేది ఏంటి అని అంటే, నా పర్సన్ మళ్ళీ నా లైఫ్లోకి రావాలి, నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయాలి, మాకు రీయూనియన్ జరగాలి, మేము ఇంతకుముందులాగా హ్యాపీగా ఉండాలి, నా పర్సన్ ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి. నన్ను మోసం చేశాడు, నేను మోసపోయాను, మా మధ్య గొడవలు జరిగాయి, చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, థర్డ్ పార్టీ వచ్చేసింది మా మధ్యలోకి. ఏం జరిగినా ప్రజెంట్ మాత్రం నా పర్సన్ నా లైఫ్లోకి వస్తే బాగుండు, ఇంతకుముందులాగా ఉంటే బాగుండు, నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది కదా అని మీరు అనుకుంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్కి ఎందుకు వస్తారనంటే, అది విపరీతమైన ప్రేమను పెంచేసుకొని ఆ పర్సన్ మీద మీరు మూవ్ ఆన్ అవ్వలేక, నా పర్సన్ తను మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోతున్నారు. కానీ మీకేంటి అని అంటే, నా పర్సన్ నా లైఫ్లోనే ఉండాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మూవ్ ఆన్ అయ్యే గట్స్ మీ దగ్గర లేకుండా అయిపోయాయి. ఎందుకు అయిపోయాయి అని అంటే, మీరు మీ పర్సన్ మీద అంత విపరీతమైన ప్రేమను పెంచుకున్నారు. దానివల్ల మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. మీ మధ్య ఎలాంటి సీరియస్ సిచ్యువేషన్ జరిగినా కూడా ఆ 4 రోజులు మీరు సీరియస్గా ఉంటున్నారు. మళ్ళీ తర్వాత ఆ పర్సన్ కోసమే మీరు ఆరాటపడుతున్నారు. మాట్లాడితే బాగుండు, నా దగ్గరికి వస్తే బాగుండు, నన్ను కలిస్తే బాగుండు, మన రిలేషన్ని మళ్ళీ యాక్సెప్ట్ చేస్తే బాగుండు, మేము ఇంతకు ముందులాగా ఉంటే బాగుండు, ఇలానే ఆలోచిస్తున్నారు మీరు. మీకు ఎంత ప్రేమ ఉంది మీ పర్సన్ పైన అంటే, మిమ్మల్ని ఎంత రిజెక్ట్ చేసి, మిమ్మల్ని ఎంత ఇగ్నోర్ చేసి, మిమ్మల్ని ఎంత దూరం పెట్టినా మళ్ళీ మీరు ఆ పర్సన్నే కావాలనుకుంటున్నారు. అంటే మీరు అంత ప్రేమను పెంచేసుకున్నారు. ఒక రకంగా మీరు ఎమోషనల్గా మీ పర్సన్కి చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారు. అంతేనండి, జీవితంలో ఎంతో మందిని చూస్తూ ఉంటారు, ఎంతోమంది మన కళ్ళ ముందుకు వస్తూ ఉంటారు. అది రిలేషన్ పరంగా కానీ జాబ్ పరంగా ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఒకే మనిషికి అలా అడిక్ట్ అయిపోవడం అన్నది అది చాలా, నిజం చెప్పాలంటే చాలా సీరియస్ విషయం. కోట్లలో మంది కనిపించిన తర్వాత ఎంతో మందిని చూస్తూ ఉంటాము, ఒకే మనిషికి అడిక్ట్ అయి ఉన్నారని అంటే మీ ప్రేమను తను అర్థం చేసుకోకపోవడం తన దురదృష్టం, మీ పర్సన్ దురదృష్టం ఫస్ట్. లేకపోతే మీరున్న సిచ్యువేషన్లో, మీకున్న స్టేటస్లో మీరు ఎలాగైనా ఎంత హై పొజిషన్లో అయినా ఉండొచ్చు, కానీ ఆ పర్సన్ని చూజ్ చేసుకొని ఆ పర్సన్ కోసమే వెంపర్లాడుతున్నారని అంటే మీ పర్సన్ అంత దురదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఇంకోరు ఉండరు. ఎందుకంటే ఇంత ప్రేమను చూపిస్తున్నారు. ఎన్ని జరిగినా ఏం జరిగినా మళ్ళీ ఆ పర్సన్ కావాలని మీరు అనుకుంటున్నారని అంటే మీ అంత దురదృష్టవంతులు కూడా లేరండి. ఎందుకు అనంటే అక్కడ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారు, వద్దంటున్నారు, పట్టించుకోవట్లేదు, ఇగ్నోర్ చేస్తున్నారు, మీ ఆఫర్నే పక్కన పెట్టేస్తున్నారు, మిమ్మల్ని మోసం చేస్తున్నారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. అయినా కూడా మీరు మీ పర్సనే కావాలనుకుంటున్నారు, మీ పర్సన్ వెంబడే ఉండాలనుకుంటున్నారు. అంటే ఎంత కష్టమైనా భరిస్తాను కానీ నా పర్సన్ నాకు కావాలి అన్న ఒక మైండ్ సెట్తో మీరు ఉన్నారు. ఇది మామూలు వాళ్ళకి సాధ్యం కాదండి. ఇది ఏంటి అని అంటే యూజ్ అండ్ త్రో లాగా యూజ్ చేసుకునే వాళ్ళకి ఇది సాధ్యం కాదు. ఇంకొకటి టైంపాస్ లవ్ ఉన్న వాళ్ళకి అసలే సాధ్యం కాదు. మీ పర్సన్ది టైంపాస్ లవ్ అయిపోయింది, మీది సీరియస్ లవ్ అయిపోయింది. అందుకు మీ పర్సన్ ఇటువంటి పొజిషన్లో మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నా, వద్దనుకుంటున్నా, మీరు మాత్రం మీ పర్సన్కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు. పోనీ వచ్చిన తర్వాత ఎలా ఉంటారని అంటే అది ఎవరెవరి సిచ్యువేషన్ బట్టి వాళ్ళకు ఉంటుందండి. ప్రజెంట్ అయితే మీకు మాత్రం మీ పర్సన్ మీద చాలా ప్రేమ ఉంది, మీ పర్సన్ మీరు రావాలనుకుంటున్నారు. ఎలాగంటే మీ పర్సన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయ్యే ప్రసక్తే లేదు అన్నట్టు కనపడుతుంది ఇక్కడ. మీరు మూవ్ ఆన్ అవ్వలేరు, ఎందుకంటే చాలా అంటే చాలా చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారు మీ పర్సన్కి. అంటే మీ మధ్య ముందు జరిగిన సిచ్యువేషన్స్ కావచ్చు, మీరు షేర్ చేసుకున్న ఆ ఫీలింగ్స్ కావచ్చు, మీ మీద తను చూపించిన ప్రేమే కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్లో బాగుండాలని చెప్పి మీకు గిఫ్ట్ రూపకంగా కానీ ఇవ్వడాలు, మిమ్మల్ని మంచి చేసుకోవడాలు, మీ మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టు చూపించడాలు, ఇవన్నీ చేసి ఉంటారు. అది మీరు ఏమనుకున్నారంటే అదంతా రియలే అనుకున్నారు. దానికి మీరు చాలా అంటే చాలా తబ్బిబ్బైపోయి ఆ రిలేషన్ అట్లాగే కంటిన్యూ చేశారు. మీ ప్రేమలో ఎక్కడా కూడా ఒక ఆవగింజంత తేడా కూడా లేదు, కానీ మీ పర్సన్లో కొండంత తేడా వచ్చేసింది. అందుకే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు మీ పర్సన్. మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు, మిమ్మల్ని పక్కకు పెట్టేశారు, గొడవలు, మిమ్మల్ని ఒక రకంగా చీట్ చేయడం, మోసం చేయడం అన్నీ స్టార్ట్ చేసేశారు. మీకు అన్నీ తెలుసు, మీ మనసుకి మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తున్నారన్న విషయం మీకు తెలుసు. అయినా కూడా నా పర్సనే కావాలి, నా పర్సనే కావాలి, నా పర్సన్తోనే ఉండాలి. మీకు 1000 దీపాలు చుట్టుపక్కల కనిపిస్తున్నా ఆ ఆరిపోయే దీపం మాత్రమే మీకు కనపడుతుందండి. అంటే మీరు ఎంత ఎమోషనల్గా మీ పర్సన్పై డిపెండ్ అయి ఉన్నారని అంటే అంత ఎమోషనల్గా ఉన్నారు.
ఈ క్షణానికి కూడా వచ్చి సారీ అని ఒక్కసారి చెప్పేసి మీ లైఫ్లోకి నేను వచ్చేస్తాను, నేను వస్తున్నానని మీ పర్సన్ అంటే మీరు హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తారు. అంటే అలా ఉంది మీ సిచ్యువేషన్. అంటే మీరు అంత పెయిన్ఫుల్లో బాధలో ఉన్నారు. మీకు అసలు ఏం తోచట్లేదు. మీ పర్సన్ తప్పితే మీకేం కనిపించట్లేదు. ఇంకా మీకు ఎలా ఉంటుంది అని అంటే రాత్రులు నిద్ర పట్టదు. ఒక రకమైన ఆలోచనలతో విపరీతమైన టెన్షన్స్తో ఉన్నారు మీరు. ఎంతసేపు 24/7 మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. అదే మైండ్ సెట్తో ఉన్నారు. మీరు నిద్రపోయినా మీ పర్సనే గుర్తొస్తున్నారు. మీరు బయటికి వెళ్ళినా మీ పర్సనే గుర్తొస్తున్నారు. మీరు 10 మందిలో ఉన్నా తనే గుర్తొస్తున్నారు. ఒక్కరు ఉన్నా తనే గుర్తొస్తున్నారు. ఎప్పుడు మీ పర్సనే ఉన్నారు మీ మైండ్లో. మీరు ఇంకా మూవ్ ఆన్ అవ్వలేరు. ఒకవేళ అవ్వాలనుకున్నా మిమ్మల్ని గత జ్ఞాపకాలు మీ నుండి వెళ్ళలేవు. మీరు అందులోనే ఉండిపోయారు. మీరు ఇందులో నుంచి బయటపడాలి అంటే మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవాలి. మీకు మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. నేనేంటి, నా లైఫ్ ఏంటి, నా కెరియర్ ఏంటి, నా ఫ్యామిలీ ఏంటి, ఇవన్నీ ఆలోచించుకుంటేనే సీరియస్గా మీరు ఇందులో నుంచి బయటపడగలుగుతారు. పోనీ మీ పర్సన్ ఏమైనా సీరియస్గా ఉన్నారని అంటే అంత సీరియస్గా ఏం లేరు ఈ రిలేషన్లో. మీరు మాత్రమే చాలా సీరియస్గా ఉన్నారు. అందుకు చెప్తున్నాను, మీరు మాత్రం ఈ కనెక్షన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలని అనుకోవట్లేదు. ఎందుకంటే స్టార్టింగ్లో తను చూపించిన ప్రేమ కావచ్చు, ఆ ప్రేమ వల్ల మీరు మూవ్ ఆన్ అవ్వలేరు. ఎంతసేపు ఆ ప్రేమే గుర్తొస్తుంది మీకు. తను చేసిన హార్ట్ బ్రేక్ మీకు గుర్తు రావట్లేదు. తను చూపించిన ప్రేమ మాత్రమే గుర్తొస్తుంది. సంవత్సరాల తరబడి చేసిన హార్ట్ బ్రేక్ మీ మనసును తట్టట్లేదు. 4 రోజులు చూపించిన ప్రేమ మాత్రమే మీ కళ్ళల్లో ఉంది. అదే గుర్తు చేసుకొని ఏడవడాలు, గుర్తు చేసుకోవడాలు, నా పర్సన్ వస్తే బాగుండు, చూస్తే బాగుండు, కలిస్తే బాగుండు, ఒక మాట మాట్లాడితే బాగుండు అని మీకు అనిపిస్తుంది. మీ పర్సన్ మాత్రం తన సిచ్యువేషన్స్లో తన ఫ్యామిలీతో అయినా కానీ, థర్డ్ పార్టీతో అయినా కానీ, ఎక్కడైనా కానీ చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. మీరు మాత్రం తననే తలుచుకొని మైండ్ మొత్తం తనపైనే పెట్టి మీరు విపరీతమైన స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. ఇంత డైనమాలో ఉండద్దండి. ఎందుకంటే అది దేనికి మంచిది కాదు. అది మీది హెల్త్ పరంగా హెల్త్ పాడైపోతుంది, కెరియర్ పాడైపోతుంది, ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది. దేనికి ఇంత అడిక్ట్ అయి ఉండడం దేనికి మంచిది కాదు. పోనీ మీరు కెరియర్ పరంగా చాలా అడిక్ట్ అయి ఉన్నారు అని అంటే మీరు ఒక స్థాయిలోకి వెళ్తారు. మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు అన్నిట్లలో సఫిషియెంట్గా ఉంటారు. ఈ రిలేషన్లో ఏంటి అని అంటే అక్కడి నుంచి వస్తుంది అంటేనే ఇక్కడ నుండి ఇవ్వాలండి. అక్కడ తగ్గిపోయింది అని అంటే మీరు ఇచ్చి ఏం లాభం? ఇది 1 వే ట్రాఫిక్ అయిపోతుంది కదా. అక్కడ నుంచి రావట్లేదు మీకు. వస్తేనేమో మీరు ఇంత ఎఫర్ట్స్ పెట్టి, ఇంత బాధపడి, ఇంత ఏడ్చి, తన కోసం ఇంత బాధపడ్డా బాగుంటుంది. అక్కడి నుంచి మీకు ఏది రావట్లేదు. మీరు మీ పర్సన్ మీ లైఫ్లో ఉండాలనుకుంటున్నారు, కానీ అతను ఎన్ని రోజులు ఉంటారు, ఎంతవరకు ఉంటారు, ఇదొకటి మీరు ఆలోచించుకోండి. చాలా అంటే చాలా బాధపడుతున్నారు, చాలా డిప్రెషన్లో ఉంటున్నారు. మీకు కోపము, అగ్రెసివ్నెస్, తను మీ దగ్గర లేకపోయేసరికి మీరు ఎవరి మీదైనా విపరీతమైన అరవడము, తిట్టడము, మీరు చాలా అగ్రెసివ్ అయిపోతున్నారు. అంటే చుట్టూ ఉన్న వాళ్ళని కూడా బాధ పెట్టేస్తున్నారు ఆ పర్సన్ మీ దగ్గర లేకపోవడం వల్ల. ఆ పర్సన్ మీ దగ్గరికి రావాలని కోరిక, లేడు అన్న బాధ మీలో ప్రస్ఫుటంగా కనపడుతుంది. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు ఇంత మమ్మల్ని బాధ పెడుతున్నారు అని మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా అనుకుంటారు. ఒకటి, మన మొహంలో సంతోషం ఉన్నా 10 మంది ఈజీగా పసిగట్టగలుగుతారు. మన మొహంలో బాధ ఉన్నా ఈజీగా పసిగట్టేయగలుగుతారు. అది ఫ్యామిలీ పరంగా అయితే వాళ్ళకి అర్థమైపోతుంది. ఫ్యామిలీలో ఇష్యూ జరిగింది కనుక ఈరోజు బాధగా ఉన్నారేమో కానీ ఫ్యామిలీలో ఏ ఇష్యూస్ లేక మీరు బాధగా ఉండి ఎంతసేపు ఏడుస్తూ ఏదో కోల్పోయినట్టు ఉంటే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. తను ఏదో చెప్పుకోలేని బాధలో ఉంది అన్నది ఈజీగా అర్థమైపోతుంది. సరే, మీ పర్సన్ని మీరు కావాలనుకుంటున్నారు, మళ్ళీ ఈ రిలేషన్ హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. కానీ మీ పర్సన్ సీరియస్గా ఉంటేనే మీరు ఈ రిలేషన్లోకి ముందుకు వెళ్ళండి. మీకు మాత్రం ఈ రిలేషన్ వదులుకోవాలని లేదు. మీరు ఈ రిలేషన్లో ఉండాలని అనుకుంటున్నారు. అది మీ పర్సన్స్ని బట్టి, మీ సిచ్యువేషన్స్ని బట్టి మీరు చూజ్ చేసుకోండి. ఇందులో ఉండాలా వద్దా, మీ పర్సన్ గురించి ఆలోచించాలా వద్దా అని మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.